సాయి భావన జనవరి 16. నీ శక్తిహీనతను శక్తివంతంగా మలిచి చూపేది బాబాయే. ఒక వ్యక్తి రోజూ భుజాన కావడి వేసుకుని రెండు వైపులా 2 కుండల్లో నది నుండి నీళ్లు తీసుకుని వెళ్ళి యజమానికి ఇచ్చేవాడు. అతని కావడిలో ఒక కుండ కొంచెం బీటవారి ఉంది. అందువలన ఆ కుండలో నుండి నీరు దారిలో కారిపోతూ ఉండేది. ఇంటికి వెళ్ళేసరికి ఒక కుండ నిండా నీరుంటే ఒక కుండలో సగమే నీరు మిగిలేది. ఒకరోజు ఆ కుండ నీరు మోసే అతనితో, నాకు చాలా బాధగా ఉంది, నన్ను క్షమించు, నువ్వెంత దూరం కష్టపడి కావడి మోసుకుని పోతున్నావు, కానీ ఏం లాభం, నేను మాత్రం సగం నీటిని మాత్రమే నీకు ఇవ్వగలుగుతున్నాను అని అంది. పాపం కావడివానికి కుండ మీద చాలా సానుభూతి కలిగింది. ఆ కావడివాడు కుండను చూచి ఆత్మీయంగా నవ్వాడు. చూశావా, దారి పక్కన పూల మొక్కలు ఎంత అందంగా సువాసనలు వెదజల్లే పువ్వులనిస్తున్నాయో, ఆ పువ్వులన్నీ నేను మన యజమానికి సమర్పిస్తున్నాను. నీకింకా అర్థం కాలేదు కదూ, నీలోంచి చుక్కలు చుక్కలు నీరు కారటం నేను గమనించాను. అందుకే ఆ పక్కన చక్కని పూల మొక్కలు నాటాను. రోజూ నీ నీటితో తడిసి అవి పెరిగి పుష్పించాయి. సగం నీరు ఇచ్చినందుకు బాధపడుతున్నావు, కానీ ఇంత చక్కని పూలు నీ వల్లనే మాకు లభిస్తున్నాయి తెలుసా అన్నాడు. ఆ మాటతో ఓటికుండ ఆనందంతో ఉప్పొంగి మరో 2 నీటి బొట్లు కార్చింది. శక్తి అయినా శక్తిహీనతైనా ఇచ్చేది బాబాయే. మనలోని తప్పులు తెలిసి క్షమించమని వేడితే మన శక్తిహీనతను కూడా సత్ఫలితాలుగా మలుస్తారు బాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.